చర్చి పాస్టర్ వెళ్ళడు అంటే యేసు ప్రభుకు ప్రార్థన చేద్దాం. ఎక్కడో బైబిల్స్ తగలబెడితే ఎవ్వరూ మాట్లాడరు అంటే ప్రార్థన చేద్దాం, దేవుడు చూసుకుంటాడు. ఇది పరిస్థితి. అంటే నా మీదికి ఎక్కడ వస్తుందో సమస్య, నా సంఘం ఎక్కడ టార్గెట్ అవుతుందో ప్రభుత్వానికి, నా చర్చి తలుపులు ఎక్కడ తాళం వేస్తారో, నా సంఘం ఎక్కడ కూలుస్తారో, నేను కుటుంబంతో వెళ్ళేటప్పుడు నా మీద ఎక్కడ దాడి చేస్తారో భయం. ఈరోజు చాలామంది పాస్టర్లు నిజమైనటువంటి సేవను విడిచిపెట్టి వీళ్ళని సెల్ఫిష్తో ఒక స్వార్థపూరితమైన సేవ చేస్తూ క్రైస్తవుల్లో ఇన్ని అరాచకాలు జరుగుతుంటే, ఇంత అన్యాయం జరుగుతుంటే, ఇంత కుట్ర జరుగుతుంటే ఎవరి కోసం మాట్లాడట్లా. ఆ సంఘం పాస్టరే మాట్లాడతాడు, లేదంటే మాలాంటి లీడర్లు మాట్లాడతారు, అంతే. కాబట్టి ఒకటే చెప్తున్నాను, నిజమైన క్రైస్తవుడు అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించాలి, మాట్లాడాలి. మనమేం ప్రభుత్వాన్ని భిక్షం అడగటంలా మన హక్కుని హక్కుగా అడుగుతున్నాం. రాజ్యాంగం మనకిచ్చినటువంటి అర్హతని బట్టి మనం మాట్లాడుతున్నాం. ఈరోజు ఒకటే చెప్తున్నాను, మన ట్రైబల్ ఏరియాస్లో అరకు నియోజకవర్గంలో కూడా వచ్చే ఎన్నికల్లో నేను ఒక పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నాను. పొలిటికల్ పార్టీ ఎందుకో తెలుసా? మన క్రైస్తవులకంటూ ఒక ఎమ్మెల్యే ఉండాలి. ఆ క్రైస్తవ ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో అతను ప్రభుత్వం దృష్టికి మన సమస్యను తీసుకెళ్ళి మనకు పరిష్కారాన్ని తీసుకురావాలి అని నేను ఒక అరకు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల కోసమే కాక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రిస్టియన్, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, ముస్లిమ్స్ కోసం నేను పొలిటికల్ పార్టీతో ముందుకు వస్తున్నా. మంచి వాళ్ళకి, నీతిమంతులకి, న్యాయం కోసం ప్రాణాలైన పణంగా పెట్టి పోరాడగలిగే వాళ్ళకి నేను ఎమ్మెల్యే టికెట్లు ఇస్తాను. అసెంబ్లీకి నాతో పాటుగా నేను తీసుకుని వెళ్ళి కూర్చోబెడతాను. మనకంటూ ఒక గొంతుక తీసుకొస్తాను. ఈరోజు మన పరిస్థితి ఏమిటో తెలుసా? ఎస్టీల పరిస్థితి, ఈ గిరిజనుల పరిస్థితి. ఇక్కడ అరకు నియోజకవర్గాలు లాంటి, అరకు పాడేరు లాంటి నియోజకవర్గాల్లో అడవులు, కొండలు, ఈ మట్టి, ఈ కొండలు, ఈ అడవులు, ఈ మట్టే మీకు శ్వాసగా బ్రతుకుతారు మీరు. కానీ బ్రతుకులు మారుతున్నాయా? బ్రతుకులు మారటంలా. ఈ నేను చేస్తున్న పాదయాత్ర కేవలం రాజకీయ పాదయాత్ర కాదు. ఇది మీకు, గిరిజనులకి, మన ట్రైబల్స్కి ఒక గొంతు కావటానికి, ప్రశ్నించే గొంతు కావటానికి నేను పాదయాత్ర చేస్తున్నాను. మన గిరిజనులకి భవిష్యత్ కోసం పాదయాత్ర చేస్తున్నాను. మనకు ఒక విలువని, గౌరవాన్ని తీసుకురావడానికి పాదయాత్ర చేస్తున్నాను. క్రైస్తవుల్ని రోజుకొక చోట కొడుతున్నారు, అవి తగ్గిపోవాలని, క్రైస్తవుల మీద దాడులు అరికట్టాలని నేను పాదయాత్ర చేస్తున్నాను. క్రైస్తవ